గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మనము జబల్పూర్ నుంచి ఒక 22 కిలోమీటర్స్ దూరంలో వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. నిన్న నైట్ వారణాసి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. వారణాసి నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయ్యాము. జస్ట్ ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేసి ఆటో తీసుకొని వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. इधर से वाटरफॉल कितना दूर पे है? वाटरफॉल यहाँ से 1 किलोमीटर। 1 किलोमीटर है। ऑटो से लेके जाएंगे। ऑटो उतरने के बाद में कितना पैदल चलना है? ऑटो से उतरने के बाद मान लीजिए 200 मीटर। 200 मीटर तो पैदल चलना है। ठीक है, ऑटो తీసుకొని అయితే 2 కిలోమీటర్స్ వెళ్తున్నాము. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ यहाँ से 1 కిలోమీటర్ ఆటో తీసుకొని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ వాక్ ఉంది. ये क्या यूट्यूब में डालेंगे? हाँ, अरे बहुत बढ़िया, फेमस करना इसके लिए तो आपके सामने निकाले। ఇప్పుడైతే మేము అటు సైడ్ వెళ్ళడానికి చూస్తున్నాము. మళ్ళీ సేమ్ ఇదే రోప్ వేలో వెళ్ళి ఆటో తీసుకొని మళ్ళీ అక్కడ సైడ్ వెళ్తాము. तेरी हो रही जय जयकार तेरी हो रही जय जयकार ओल्ड कपल అయితే వీడియోలో తీసుకుంటున్నారు. तेरी हो रही जय जयकार हो रही जय जयकार मैया हो रही जय जयकार रबदा मैया तेरी हो रही जय जयकार रबदा मैया तेरी हो रही जय जयकार रबदा मैया तेरी हो रही जय जयकार. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ నర్మదాకు వచ్చినాం అనమాట. అయితే అందరు ఇట్లా స్నానం చేస్తున్నారు. ఓ అక్కడ ఎవరైతే చేస్తున్నారు కదా వైట్ బనియన్ మీద ఉన్నాడు చూడండి, ఆయననే అనమాట ఈ ఛానల్ కి బ్లాగింగ్ చేసాడు. అవ్వండి లేచిండు చూడండి ఇప్పుడు, అట్లా చేస్తాడు అనమాట ఆయన. మిగతా మధుబాయ్ అగోనేమో అయిందంట, మధుబాయ్ ఏమో ఓడిపోయిందంట. అయ్యా మధుబాయ్ ఏమో వెళ్ళిపోయిందంట. ఒకసారి ఆ మధుబాయ్ ఎవరంటే అక్కడ మీకు కనిపిస్తుండా? ఆయన మనోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఈ అన్న మాత్రం సపరేట్ ఉన్నాడు. ఆయననే ఈ వ్యూ ఇట్లుందనమాట. వచ్చింది చూడండి, ఫోటోలు కావాలంట. ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు అనమాట. సరే మళ్ళా కలుద్దాం, బాయ్ బాయ్. కొద్దిగా దూరం నుంచి అయితే వ్యూ చూద్దాము. ఇక్కడికైతే అందరూ వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వ్యూ పాయింట్ లో. ఇది అసలు పాయింట్. ఇప్పుడైతే మనం మెయిన్ వ్యూ పాయింట్ కూడా వచ్చేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మెయిన్ వ్యూ పాయింట్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. అక్కడ నుంచి ఫ్లోట్ అయితే వాటర్ అయితే ఇలా వెళ్తుంది వేలో. మనం ఇందాక అయితే అక్కడ సైడ్ అయితే చూసాము. అక్కడ నుంచి ఇక్కడికైతే మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ ఇటు సైడ్ వ్యూ పాయింట్ అయితే వచ్చాము మనము. ఇందాక ఉన్నది మనం అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చాము. ఇక్కడ సెల్ఫీ వ్యూ పాయింట్ సైడ్ అయితేనే మనకు బెటర్. ఎవరు వచ్చినా సరే ఇటు సైడ్ రావాలి. ఎందుకంటే
అటు సైడ్ అంత ఫెసిలిటీస్ లేవు రావడానికి, వాటర్లో దిగడానికి. ఇక్కడ సెల్ఫీ వ్యూ పాయింట్ సైడ్ అయితేనే బెటర్. వాటర్లో దిగి మనము స్నానం చేసుకొని మళ్ళీ బయటికి వచ్చి సెల్ఫీ పాయింట్లో ఫొటోస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ లంచ్ చేయడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక 2 చిన్న రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇక్కడ వ్యూ పాయింట్ అయితే. మనం ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ నుంచి కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట. శ్రీకృష్ణ మందిర్, శివ మందిర్, ఇంకా వేరే టెంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఒక త్రివేణి సంగమం అయితే ఉందంట, అక్కడికి వెళ్ళి తీసుకెళ్తా అన్నాడు ఆటో పర్సన్ అయితే, ఎవరైతే మనం హైర్ చేసుకున్నామో.